స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. గోల్డ్ అంటే ప్రస్తుతం దీనికి సంబంధించింది ఏంటంటే రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి. అండ్ రీసెంట్గానే ఒక న్యూస్ ఒకటి బయటికి రావడం జరిగింది. హౌస్ హోల్డ్సే 50 tons గోల్డ్ సోల్డ్ చేశారన్నటువంటి న్యూస్ ఒకటి. వీటిలోనే అంటే అసలు ఇండియాలో మొత్తం ఎంత గోల్డ్ ఉంది అండ్ ఎంతవరకు మనం దాన్ని మినిమం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ గోల్డ్ రేట్స్కి సంబంధించింది కూడా ఫ్లక్చువేషన్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడున్న దాంట్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు అసలు? బేసికల్గా ఇండియా వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు అంటే వాళ్ళు గోల్డ్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు మెజర్ చేస్తూ ఉంటారు ఏ కంట్రీ వాళ్ళు ఎంతెంత గోల్డ్ కొంటున్నారు, అంటే స్మగ్లింగ్ గోల్డ్స్ వస్తే ఎంత పోతుంది అనేది వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం మనం అక్కడి నుంచే అథెంటికేట్ డేటా మనం తీసుకుంటాం అనమాట. ఆ డేటా ప్రకారం ఇండియాలో మొత్తం ఒక 30,000 tons గోల్డ్ ఉంది. 30,000 tons. అయితే ఎంత అది ప్రైవేట్ ప్రాపర్టీ, అది గవర్నమెంట్ దగ్గర ఉంది, గవర్నమెంట్ సొంతం, మిగతా మొత్తం ప్రైవేట్ ప్రాపర్టీ కదా. అందుకని ఆర్బీఐ దగ్గర రఫ్గా అరౌండ్ 700 tons దాకా ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక 20-30 tons అని యాడ్ చేసుకుంటూ పోతుంటారు. సో ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఏ అయితే కొంటాయో అవి అఫీషియల్గా గవర్నమెంట్ అనమాట. ఇంకా మిగతా మొత్తం ప్రైవేట్ ప్రాపర్టీ. అందుకని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ఇండియాలో మొత్తం ఉన్న గోల్డ్ ఆల్మోస్ట్ 30,000 tons. ఇండియా వాళ్ళు అఫీషియల్గా అండ్ గల్ఫ్ నుంచి కావచ్చు, లేదా స్విట్జర్లాండ్ నుంచి కావచ్చు, లేదా సౌత్ ఆఫ్రికా నుంచి కావచ్చు, మొత్తం మీద సంవత్సరానికి ఒక 700 టన్నుల గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటారు. 700 టన్నులు అఫీషియల్ రూట్లో, గవర్నమెంట్ లెక్కల ప్రకారం. ఇక స్మగుల్డ్ గోల్డ్ అనుకుంటే ఇంకొక 700 tons మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అక్కడక్కడ దొరుకుతుంటాయి కదా ఎయిర్పోర్ట్లో పట్టుకుని 5 kgs 10 kgs అంటుంటారు కదా, అవి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా బట్ అఫీషియల్ రూట్లో మాత్రం 700 tons తీసుకుంటూ ఉంటారు. అండ్ ఈ మధ్య ఏంటంటే మన గోల్డ్ మొత్తం ఆల్మోస్ట్ 99% ఇంపోర్ట్స్ గోల్డ్. ఎందుకంటే ఇండియాలో గోల్డ్ మైనింగ్స్ లేవు, ఉన్న అది నెగ్లిజిబుల్ గోల్డే తయారు చేస్తాయి అనమాట ఇక్కడ. అందుకని ఇంపోర్ట్స్ మొత్తం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా. ఈ మధ్య ఏంటంటే రూపీ బాగా వీక్ అవుతుంది కదా. లాస్ట్ 1 yearలో రూపీ ఆల్మోస్ట్ 97 రూపీస్ దాకా వెళ్ళింది మన $1కి. మోడీ గారు రిక్వెస్ట్ చేశారనమాట, నెసరీ తప్ప ఏమి ఇంపోర్ట్ చేసుకోమాకండి, గోల్డ్ వీలుంటే పోస్ట్ పోన్ చేసేయండి 1 year వరకు అని. సో దానికి రీజన్ ఏదా సరే అంటే అంటే రూపీ వీక్ అవుతుంది కాబట్టి అన్నెసరీగా రూపీ మీద బడ్డను పడకుండా ఉండడం కోసం. ఎందుకంటే మనం కొనాలంటే డాలర్లో పే చేయాలి, ఇండియాలో డాలర్స్ ఏమి ఉండవు కదా. కన్వర్షన్ వల్ల రూపీ వీక్ అవుతుంది. కొంతవరకు రూపీని స్టెబిలైజేషన్ చేద్దామని చెప్పేసి గోల్డ్ని పోస్ట్ పోన్ చేసుకోమన్నారు 1 year. అఫ్ కోర్స్ ఇండియా వాళ్ళు గోల్డ్ కొనట్లేదు కాబట్టి పడిపోయింది అనలేము, ఎందుకంటే గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే మెటల్స్ అయ్యి ఇండియా వాళ్ళు ఒకళ్ళే ఏం కంట్రోల్ చేయరు. కాకపోతే ఇండియా వాళ్ళు మేజర్గా కస్టమర్ అనమాట. 700 టన్నుల దాకా ఇళ్ళే కొంటారు. చైనా, ఇండియా వాళ్ళు చాలా ఎక్కువ కొంటారు వాళ్ళు మొత్తమే చూసుకుంటే. ఈ మోడీ గారు రిక్వెస్ట్ చేసిన కాడి నుంచి కూడా అప్పటి నుంచి వరల్డ్ మార్కెట్స్ అన్ని అంత ముందు నుంచి పట్టడం స్టార్ట్ అవుతున్నాయి. ఈ మధ్యకాలం అగ్రెసివ్గా పడుతున్నాయి. జనవరిలో చూసుకుంటే మనం గోల్డ్ 1.8 lakh ఉందండి 10 grams గోల్డ్ జనవరిలో చూసుకుంటే. ఇప్పుడు మన లైవ్ మార్కెట్లో 1.4 lakh వచ్చేసింది. అంటే బాగా పట్టడం స్టార్ట్ అవుతుంది అనమాట. పబ్లిక్ కూడా ఏం చేశారంటే లాస్ట్ 3 years నుంచి గోల్డ్ బాగా వచ్చింది రిటర్న్స్. అంటే పర్టికులర్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇయర్లీ మనకి యావరేజ్ మీద ఒక 25% గిట్టుబాటు అవుతుంది. అంటే ఈ టైంలో కొనటం అమ్మటం అనేటువంటి దాని మీద ఎక్కువగా డిస్కషన్స్ నడుస్తున్నాయి కాబట్టి అడుగుతున్నాను, ఇది ఏ రేషియోలో ఉండాలంటారు సార్ ఇప్పుడు? ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చాలామంది ఏంటంటే అంటే ఒక్కొక్క స్తంభించిపోయింది అనుకోవాలి మార్కెట్ అంతా ఒక రకంగా. ఇప్పుడున్న దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? బేసికల్గా ఏంటంటే గోల్డ్ అనేది ఒక ఒరిజినల్ అసెట్ క్లాస్. మిగతా రియల్ ఎస్టేట్ ఎలాగనో లేదా బ్యాంక్ డిపాజిట్స్ ఎలాగనో గోల్డ్ కూడా ఒక ఒరిజినల్ అసెట్ క్లాసు. ఫిజికల్ గోల్డ్ తిరగలేదు అందరూ, అది జీవితకాలం ఉంచుకోవచ్చు, అది ఎప్పుడు కూడా పట్టం అంటే ఉండదు. ఎందుకంటే గోల్డ్ని ఆర్టిఫిషియల్గా ఎవరు ల్యాబ్లో తయారు చేయలేరు, మైనింగ్ ద్వారా రావాలి. మైనింగ్ కాస్ట్ పెరగడమే తప్ప తగ్గటాలే ఉండదు. అందుకని గోల్డ్ మనం బయట పేపర్ గోల్డ్ అప్ అండ్ డౌన్ అంత ఈజీగా ఒరిజినల్ మైనింగ్ యాక్టివిటీస్ అప్ అండ్ డౌన్ ఏం అవ్వవు. అందుకని ఒరిజినల్గా ఫిజికల్ గోల్డ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఫర్ ఎవర్. అయితే ఈ మధ్యకాలంలో ఎందుకు ఈ వాలటిలిటీ అంటే వాళ్ళు ETF రూపంలో లాంచ్ చేశారు, ఇండెక్స్ ఫండ్ రూపంలో లాంచ్ చేశారు, ఫీచర్స్ అని, ఆప్షన్స్ అని, అంటే పేపర్ అసెట్స్ వచ్చేసింది దాని మీద. వీటి మీద బెట్టింగ్ ఐటమ్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఇవి టూ మచ్ పెరుగుతున్నాయో బ్రోకర్స్ ఏం చేస్తున్నారంటే డిపాజిట్ రేట్లు పెంచుతున్నారు. డిపాజిట్స్ రేట్లు పెంచేసరికి ఎవరి దగ్గర అయితే డబ్బులు వాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు. ఆ ప్రెజర్ తోటి పడతం స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అందుకని మెటల్స్లో వాలటిలిటీ ఎక్కువ ఉంది.
అందుకని 1,80,000 ఎప్పుడైతే వచ్చిందో మంచి రేట్ అది గోల్డ్కి. ఎందుకంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అది లెస్ దెన్ 70,000 ఉన్న గోల్డ్ కాస్త డబుల్ అయ్యేసరికల్లో ఎక్కువ మంది అమ్ముకుంటారు బేసికల్గా. అందుకని ఒకటి రేటు బాగా ఉండటం వల్ల అది ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. రెండోది మోడీ గారు చెప్పారు కాబట్టి ఇక నుంచి ఎవరు పెద్ద కొనకపోవచ్చు గోల్డ్, అనుకో రేటు తగ్గిద్దేమో అని ముందే బుక్ చేసుకోవటం వల్ల కావచ్చు. అందుకని అది ఏదైనా రీజన్ అవ్వచ్చు. మొత్తానికైతే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఈ 3 నెలల్లో ఒక 50 టన్నుల సెకండరీ మార్కెట్లో గోల్డ్ వచ్చింది. అది ఎక్కువ అవుతుంది అనమాట. అంటే ట్రెడిషనల్గా ఏంటంటే ఎవ్రీ మంత్ యావరేజ్ మీద చూసుకుంటే మనకి ఒక 20-30 టన్నులు అమ్ముతారు. అలాంటిది ఈసారి 40 టన్నులు అమ్మారు సెకండరీ గోల్డ్. అంటే రేట్ ఎక్కువ ఉండటం వల్ల ఎంతో కొంత ఎన్కాష్ చేసుకొని లిక్విడిటీ క్యాష్ చేసుకుందామని. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే ఏమవుతుందంటే గోల్డ్ అనేది అమ్మేసుకుంటారు. ఎందుకంటే సేఫ్టీగా ఇయర్లీ మనకి 5% వస్తుంది అనుకోండి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకోవాలని ఎందుకు తీసుకుంటారు? అందుకని ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీకి ఇష్యూస్ ఉన్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతున్నారు న్యూస్ వస్తుంది. కాబట్టి గోల్డ్ని అమ్మేసుకుంటున్నారు ముందే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది కాబట్టి. అట్లా వరల్డ్ వైడ్గా గోల్డ్ పడుతుంది కాబట్టి ఇండియాలో కూడా గోల్డ్ డ్రాప్ అవుతుంది. అండ్ సెకండరీ మార్కెట్లో మాత్రం లాస్ట్ 3 నెలల్లోనే బిగ్గెస్ట్ గోల్డ్ అంటే 50 టన్నుల గోల్డ్ మార్కెట్లోకి వచ్చింది. దీని ద్వారా 3 నెలలకే 50 టన్నులు అంటే సంవత్సరం మొత్తం మీద 200 టన్నులు బయటకు వచ్చింది అనుకోండి, ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి కదా ఆటోమేటిక్గా. ఇండియాకి కావాల్సింది ఇంపోర్ట్స్ తగ్గటం. ఇండియాలో గోల్డ్ ఎంత రీసైక్లింగ్ అనే పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఇంటర్నల్ తిరుగుతుంది కాబట్టి. డాలర్లో కొనాలంటే గవర్నమెంట్కి ఇబ్బంది అండి. దాంతో మోడీ గారు గోల్డ్ దులిపోవద్దు అంటున్నారు. ఇప్పుడు రూపీ స్టేబుల్ అయిందండి. ఇంతకుముందు 97 కాస్తే ఇప్పుడు 94 దాకా వచ్చేసింది. ఇప్పుడు స్టేబుల్లో ఉంది కాబట్టి కావాలంటే కొనుక్కోవచ్చు. మొత్తానికైతే గోల్డ్ ఉంది ఎసెట్ క్లాస్. ఇయర్లీ ఎక్స్పెక్టేషన్ మన యావరేజ్ మీద ఒక 10% నుంచి 12% పెట్టుకుంటే కన్జర్వేటివ్ బాగుంటుంది, కానీ ఇయర్లీ 30-40 అట్లా మూవ్ అవ్వదు. అయితే లాస్ట్ 2 ఇయర్స్ బాగా మూవ్ అయింది కాబట్టి అందరూ ఇన్వెస్టర్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికీ జీవితకాలం అలా మూవ్ అవుద్దేమో అని చెప్పేసి దాన్ని వెంటబడ్డారు అన్నట్టు వరకు. వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఏంటంటే అది శాచురేషన్కి వచ్చేసింది కదా, మిగతా ఎసెట్ క్లాస్లోనే అది కూడా డ్రాప్ అవుతుంది. ఇప్పుడు లైవ్ మార్కెట్లో అయితే 1,40,000 దగ్గర నడుస్తుంది. అయితే రీసెంట్గా సిటీ బ్యాంక్ వాళ్ళ కమోడిటీ బ్రోకరేజ్ రిపోర్ట్ ఇచ్చారు. అండ్ సెప్టెంబర్ కల్లా గోల్డ్ ప్రైస్ ఇంకా ఎంతకంత డ్రాప్ అవుతాయి అని. అంటే మొత్తానికి వరల్డ్ వైడ్గా గోల్డ్ మీద బేరిష్ బెట్స్ కాస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు 1,40,000 కూడా 1,20,000 దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో. సో తీసుకోవటం బెటరే. మీరు అంటే ఏ టైపు ఇన్వెస్టర్ అందని బట్టేసి, మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, మీరు ఇంకొక 5% 10% పడిన దాకా వెయిట్ చేసేసి అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్లా కొందాం అనుకున్నప్పుడు ఈటీఎఫ్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి కొంటే స్పాట్లో కొంటాం, స్పాట్లో అమ్ముకుంటాం కాబట్టి అవి బాగుంటాయి. లేదా మన ఇంట్లో వాళ్ళ కోసం అనుకోండి, ఆర్నమెంట్స్ కోసం అనుకోండి, అప్పుడు ఫిజికల్ గోల్డే కొనుక్కొని మనం సేవ్ చేసుకోవచ్చు. అందుకని మీరు ఏ టైపు ఇన్వెస్ట్మెంట్ అందాన్ని బట్టేసి మనం గోల్డ్ కొనుక్కోవచ్చు. అందరికి అన్ని ప్రొడక్ట్స్ సూట్ కాకపోవచ్చు. బట్ యాజ్ ఏ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎస్ఐపి ఫార్మేట్లో పెట్టుకుంటూ లాభం వచ్చిన తర్వాత అమ్మేసుకోవడం బెటర్ అనమాట. అందుకని ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్ ఫార్మేట్లో బాగుంటుంది. అండ్ అట్లా కదా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అనుకుంటే మాత్రం ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అమ్మినప్పుడల్లా కొన్నప్పుడల్లా 3% జిఎస్టీ పడితే, ప్లస్ మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది 10-20% దాకా ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద ఆర్నమెంట్ డిజైన్స్ బట్టి ఉంటుంది అనమాట. మేజర్గా గోల్డ్ షాప్స్కి వచ్చే ప్రాఫిట్ ఆ మేకింగ్ ఛార్జెస్సే. ఎందుకంటే గోల్డ్ వాళ్ళు సొంతమేం కాదు, వాళ్ళు బయట నుంచి కొనుక్కు రావాలి. అందుకని గోల్డ్ రా మెటీరియల్ తీసుకొస్తారు, డిజైన్స్ స్టార్ చేస్తారు, ఆ డిజైన్స్ని బట్టేసి వాళ్ళకి రేట్ వస్తుంది అంతే. కాబట్టి వాళ్ళకైనా సరే గోల్డ్ బై సెల్లే కాబట్టి ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ అనమాట. అందుకని మనం ఫ్రీక్వెన్సీగా డిజైన్స్ మారుస్తున్నాం అనుకోండి మనకే దండగా. అందుకని మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకున్నప్పుడు ఈటీఎఫ్స్ బాగుంటాయి, ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్. లేదు ఇంట్లో వాళ్ళ కోసం అనుకున్నప్పుడు తప్పదు కాబట్టి ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.